యూనిట్ 5లో సెకండ్ మెథడ్ లీస్ట్ కాస్ట్ మెథడ్ అని పిలుస్తాం. సో ఆల్రెడీ మనం నార్త్ వెస్ట్ కార్నర్ రూల్ చూసుకున్నాం. సో ఇప్పుడు లీస్ట్ కాస్ట్ మెథడ్. నార్త్ వెస్ట్ మనం దిక్కులు చెప్తాం కదా, నార్త్, ఈస్ట్, వెస్ట్, ఇలాగా సౌత్. సో అలా అన్నమాట, నార్త్ వెస్ట్ వాటిని తీసుకొని దాని ప్రకారం చేస్తాం అనమాట. సో అది ఆల్రెడీ చెప్పాము. సో ఇప్పుడు లీస్ట్ కాస్ట్ సెకండ్ మెథడ్. సో ఇది ఎక్కువగా అడగకపోయినా కూడా ఎప్పుడైనా అడిగితే మరి ఇబ్బంది కాబట్టి ఈ మెథడ్ చెప్పుకోవాల్సిందే. సో ఈ మెథడ్ని ఒకసారి మనం చూద్దాం. సో ఇలాగా క్వశ్చన్ ఇలా అడుగుతారు, అబ్టైన్ ద ఇనిషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్. సో ఇనిషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ ఏంటనేది నేను డెఫినేషన్ తర్వాత చెప్తాను, బట్ ఇప్పుడు ప్రాబ్లం వినండి. సో ఇనిషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ని కనుక్కోవాలి, రాబట్టాలి బై యూజింగ్ లీస్ట్ కాస్ట్ మెథడ్. సో లీస్ట్ కాస్ట్ మెథడ్ని ఉపయోగించి ఈ సొల్యూషన్ని మనం రాబట్టాలి. సో ఈ సొల్యూషన్ రాబట్టాలంటే మనకి ఇలా ప్రాబ్లమ్స్ ఇస్తారు. సో ఆరిజిన్స్, డెస్టినేషన్, సో ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడికి వెళ్తున్నాం అనేది. సో క్యూ స్టార్ట్ అయ్యి P2కి వెళ్ళడానికి కాస్ట్ 6 రూపీస్, Q1 నుంచి P4కి వెళ్ళడానికి కాస్ట్ 9 రూపీస్. సో అదే P4కి Q2 వెళ్ళాలంటే జస్ట్ 1 రూపాయి. అదే Q3 వెళ్ళాలంటే P4కి 12 రూపీస్. అంటే ఈ లోపల ఉండే వాటిని మనం కాస్ట్ అని పిలుస్తాం. సో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ అవ్వడానికి ఇది మనకి కాస్ట్ అనమాట. సో ఇక్కడ ఉన్న దాన్ని అవైలబిలిటీ అంటాం. సో అవైలబిలిటీ అంటే ఆరిజిన్. సో Q1 దగ్గర ఇంత అవైలబిలిటీ ఉంది, Q2 దగ్గర ఇంత అవైలబిలిటీ ఉంది. సపోజ్ మీరు కనుక ఒక స్టిచ్చింగ్ మ్యానుఫ్యాక్చర్ అంటే క్లాత్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందనుకోండి, బట్టల షాప్ ఉంది మీకు, మీరంతా క్లాత్స్ అన్ని కుట్టారు మిషన్లతో. కుట్టిన తర్వాత మీరేం చేశారు, మీ ఊరు నుంచి సపోజ్ తుగ్గలు అనుకుందాం, తుగ్గల నుంచి సపోజ్ పత్తికొండకి పంపించడానికి మీకు 8 రూపీస్ అవుతుంది. సో అదేవిధంగా ఇంకా వేరే సోర్స్ నుంచి సపోజ్ పత్తికొండ కాదు, పెరవల్ అనుకోండి, పెరవల్ నుంచి అదే పత్తికొండకి పంపించడానికి కాస్ట్ ఇట్లా. సో ఇట్లా కాస్ట్ అనమాట. సో అయితే మీ దగ్గర Q1 అనే మీ దగ్గర సో ఎంత ఉంది అవైలబిలిటీ అంటే 10 ఉంది. సో Q2కి 50 ఉంది, Q3కి 30 ఉంది అవైలబిలిటీ. సో వీళ్ళ దగ్గర ఇంత ఉంది అనమాట సరుకు. సో వీళ్ళ దగ్గర 10 పీసెస్ ఉన్నాయి, వీళ్ళ దగ్గర 50 పీసెస్ ఉన్నాయి, వీళ్ళ దగ్గర 30 పీసెస్ ఉన్నాయి క్లాత్స్. అయితే రిక్వైర్మెంట్స్, సో P1 అంటే సో ఒక ఊరికి ఇంత అవసరం ఉంది, P1 అనే ఊరికి 20 అవసరం ఉంది, P2 అనే ఊరికి 60 అవసరం ఉంది, P3కి 20, P4కి 10. సో ఇలా అనమాట. సో ఇవి అవైలబిలిటీ అంటే వీటి దగ్గర ఉన్నటువంటి అవైలబిలిటీ ఎంత అనేది ఇక్కడ రాస్తాం. సో వీటికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అనేటివి ఇక్కడ కింద ఉంటాయి. సో మనకి క్వశ్చన్ ఏదైనా సరే, మెథడ్ ఏదైనా సరే, ఫస్ట్ మెథడ్, సెకండ్ మెథడ్, థర్డ్ మెథడ్, మొత్తం 3 మెథడ్లు ఉన్నాయి. ఈ 3 మెథడ్లో కూడా ఫస్ట్ మనం సొల్యూషన్లో రాయాల్సింది ఏంటంటే అవైలబిలిటీ రాయాలి. సో ఏంటి అవైలబిలిటీ? సో అవైలబిలిటీ ఎంత ఉంది? 10, 50, 30. 10 ప్లస్ 50 ప్లస్ 30. సో మొత్తం ఎంత? 90నా? 50 ప్లస్ 40, 90. నెక్స్ట్ రిక్వైర్మెంట్స్. సో ఇవి యాడ్ చేయాలి. రిక్వైర్మెంట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 20 ప్లస్ 60 ప్లస్ 20 ప్లస్ 10. 20 ప్లస్ 60 ప్లస్ 20 ప్లస్ 10. సో 40 ప్లస్ 60 అంటే 100, 100 ప్లస్ 10 అంటే 110.
సో ఇప్పుడు చూడండి అవైలబిలిటీ 90 ఉంది, రిక్వైర్మెంట్స్ 110 ఉంది. సో మనకి ఇప్పుడు ఏమొచ్చింది, దేర్ ఫోర్ అవైలబిలిటీ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు రిక్వైర్మెంట్స్. సో అవైలబిలిటీ రిక్వైర్మెంట్స్ అనేటివి ఈక్వల్గా రాలేదు, ఈ రెండు మనకి ఈక్వల్గా రావాలి. సో కానీ రాలేదు. సో ఎక్కడ తక్కువ ఉంది, అవైలబిలిటీలో తక్కువ ఉంది. సో అవైలబిలిటీలో అంటే ఇక్కడ తక్కువ ఉంది. సో ఎంత తక్కువ ఉంది అంటే 20 తక్కువ ఉంది. అంటే మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇక్కడ ఇంకా 20 రావాలి కిందకి ఇలాగా, ఇంకొక 20 వస్తే అప్పుడు రెండు ఈక్వల్ అవుతాయి. కాబట్టి therefore the given transportation, అవునా నీ దాంట్లో నెట్ లేదేమో, అందరికి అలాగే ఉందా, అందరికి అలాగే ఉందా? ఒక్క నిమిషం. సో ఇప్పుడు ఏమైనా కనిపిస్తుందా లేదా, ఇప్పుడు కనిపిస్తుందా? ఓకే, మనకి అవైలబిలిటీ అంటే ఇటువైపు ఉన్నటువన్నీ యాడ్ చేయాలి. సో ఇటువైపు ఉన్నటువన్నీ యాడ్ చేస్తే 90 వచ్చింది మనకి. నెక్స్ట్ రిక్వైర్మెంట్స్, సో ఈ రిక్వైర్మెంట్స్ అన్నీ యాడ్ చేస్తే మనకేమొచ్చింది, 110 వచ్చింది. సో మనకి రెండు ఈక్వల్గా రావాలి. సో ఈక్వల్గా రాలేదు. ఈక్వల్గా రాలేదంటే ద గివన్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఈజ్ అన్బ్యాలెన్స్డ్. సో బ్యాలెన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం కాదు. మరి బ్యాలెన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ చూడండి 10, 50, 30, ఇక్కడ ఇంకొక 20 యాడ్ చేస్తే ఇక్కడ 110 అవుతుంది, ఇక్కడ 110. సో ఇక్కడ 20 యాడ్ చేయాలంటే ఇంకొక రోని యాడ్ చేసుకోవాలి. సో ఇంకొక రోని యాడ్ చేస్తే అప్పుడు ఇక్కడ 20 రాయొచ్చు. కాబట్టి we adding a dummy రో. సో యాడ్ చేయాల్సింది రోనా కాలమా, రో, ఎందుకంటే ఇలా కిందకి పెరిగితే ఇక్కడ 20 రాయొచ్చు దీనికి ఆపోజిట్గా. సో వీఆర్ యాడింగ్ డమ్మీ రో విత్ కాస్ట్ 0. సో ఒక డమ్మీ రోని యాడ్ చేస్తున్నాము. సో డమ్మీ రోని యాడ్ చేస్తే అయిపోతుందా అంటే లోపల ఇట్లా కాస్ట్ రాయాలి కదా మనం. సో కాస్ట్ రాయాలి కాబట్టి కాస్ట్ ఎంత ఉండాలి మరి, సో కాస్ట్ లోపల 0. సో 0 తీసుకోవాలి కాస్ట్. మరి ఇక్కడ ఎంత యాడ్ చేయాలో రాయాలి కాబట్టి అండ్ అవైలబిలిటీ 20, అవైలబిలిటీ ఈజ్ 20. సో లోపలేమో 0 తీసుకుంటామని రాసాం, మరి అవైలబిలిటీ మనకి ఎంత తక్కువ ఉంటే అంత తీసుకుంటాం. సో 20 అనేది తక్కువ ఉంది, ఇక్కడ 90, 110, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 20 ఉంది కాబట్టి ఆ 20 అనే దాన్ని తీసుకుంటాం. సో ఇప్పుడు చూడండి ఇక్కడ అంతా కామన్గా ఉంది, ఏమన్నాం, యాడింగ్ డమ్మీ రో అన్నాం. సో డమ్మీ రోని యాడ్ చేసాము, లోపల కాస్ట్ ఏం తీసుకుంటామని చెప్పాం, 0, విత్ కాస్ట్ 0 అండ్ అవైలబిలిటీ. సో అవైలబిలిటీలో ఎంత తక్కువ ఉంది మనకి, 20 తక్కువ ఉంది. సో అప్పుడు మనకి రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుందంటే 110 వస్తుంది. సో రెండు ఈక్వల్గా అవుతాయి. సో ఇప్పుడు ఇది బ్యాలెన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అనమాట. సో ఇలాగ బ్యాలెన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం వచ్చిన తర్వాత మనం ఇక్కడ అలొకేషన్ ఇవ్వాలన్నమాట. సో అలొకేషన్ అనేది ఎలా ఇస్తాం అంటే, సో లీస్ట్ కాస్ట్ మెథడ్ అంటున్నాడు కదా, లీస్ట్ కాస్ట్ మెథడ్లోనే ఉంది మనకి. సో ఆ పేరులోనే ఉంది ఏంటి, లీస్ట్ కాస్ట్ ఉండాల. కాస్ట్ అంటే ఏంటి, లోపల ఉండేటివి. సో అందుకే మీకు కాస్ట్ గురించి చెప్పాల్సి వచ్చింది. సో కాస్ట్ అంటే లోపల ఉండేటువంటి ఇవి. లీస్ట్ కాస్ట్ ఎక్కడుంది అంటే తక్కువ కాస్ట్ ఎక్కడుంది, 0 అనేది తక్కువ కాస్ట్ అన్నిటికంటే. సపోజ్ ఈ 0 లేకపోతే, సపోజ్ ఈ 0 లేదనుకోండి, సో పైన చూడండి, సో అన్నిట్లో తక్కువ కాస్ట్ ఏంటి, 1 అనేది తక్కువ కాస్ట్ అవుతుంది. కానీ ఇక్కడ 0 అనేది ఉంది కాబట్టి ఈ 0లలో మన ఇష్టం దేనికైనా ఇచ్చుకోవచ్చు, దేనికైనా మనం అసైన్ చేయొచ్చు. సో దేనికి అసైన్ చేద్దాం, సపోజ్
మనం ఇక్కడైనా చేయొచ్చు, ఇక్కడ చేయొచ్చు, ఇక్కడ చేయొచ్చు, 4 ఉన్నాయి. నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ దాంట్లో చేస్తున్నా. ఎందుకు ఫస్ట్ దాంట్లో అంటే కింద చూడండి రిక్వైర్మెంట్ 20 ఉంది, అవైలబిలిటీ 20 ఉంది. ఒకవేళ ఇక్కడ ఇస్తే సో అప్పుడు ఇది పోతుంది, ఈ లైను పోతుంది, 2 పోతాయి మనకి. లేదా ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం లేదు. సో ఇక్కడ కూడా 20 ఉంది మనకి. సో ఇక్కడ ఇచ్చినామనుకో 20 అని, అప్పుడు ఏమవుతుంది, సో ఈ కాలం పోతుంది, ఈ రో పోతుంది. సో మనకి ఇది ఫస్ట్ పోతే కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇది పోగొట్టుకుందాం. సో ఫస్ట్ దానికి అలొకేషన్ ఇస్తే సో ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 20 ఉంది, రెండిట్లో చిన్నది రాయాలి. సో చిన్నదంటే 2 సేమ్ ఉన్నాయి. సో 2 సేమ్ ఉన్నాయి కాబట్టి అదే రాస్తాం. సపోజ్ ఇది తీసుకున్నాం అనుకోండి. సో ఇది తీసుకుంటే ఇక్కడ మనం కనుక ఇస్తుంటే ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 60 ఉంది. సో రెండిట్లో చిన్నది ఎంత ఉందో అంత వాల్యూ ఇక్కడ రాయాలి. సరే 20 చిన్నది కాబట్టి 20 అని రాస్తాం. లేదా ఇది తీసుకున్నాం అనుకో ఈ జీరోకి, ఇక్కడ ఇస్తే మనము ఇక్కడ కనుక ఇస్తే ఇక్కడ 20, ఇక్కడ 10. సో అప్పుడు ఇట్లా రెండిట్లో చిన్నది ఏదంటే 10 అనేది చిన్నది కాబట్టి ఇక్కడ 10 ఇస్తాం. సో ఇప్పుడు ఇక్కడ ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి 2 సేమ్గా ఉన్నాయి కాబట్టి సో నో ప్రాబ్లం 20 అని ఇస్తున్నాం. సో 20 ఇచ్చాము. సో 20 ఇస్తే అప్పుడు ఈ రో మొత్తం వెళ్ళిపోతుంది, ఎందుకంటే ఇక్కడ 20 పోయింది కాబట్టి ఇక్కడ ఏముంటుంది 0. సో ఇక్కడ కూడా 20 పోయింది కాబట్టి ఇక్కడ 0 ఉంటుంది. సో అప్పుడు మనం ఇంకా ఈ కాలంతో అవసరం లేదు, ఎందుకంటే ఇది 0 అయిపోయింది. ఈ రోతో అవసరం లేదు, ఎందుకంటే ఇది 0 అయిపోయింది కాబట్టి. సో ఇది తీసేసి రాస్తే 3/3 వస్తుంది మనకి మ్యాట్రిక్స్. సో 3/3 మ్యాట్రిక్స్ వస్తుంది కాబట్టి ఆ 3/3 మ్యాట్రిక్స్ని కింద రాద్దాం. ఓకే 3/3 రాసాం. అయితే మనకి ఇప్పుడు ఏం వెళ్ళిపోయింది, P1 వెళ్ళిపోయింది. సో కాబట్టి P2, P3, P4 రాయాలి. సో అది రాస్తే P2, P3, P4. నెక్స్ట్ ఇక్కడ Q4 పోయింది. సో Q4 0 అయిపోయింది కాబట్టి Q1, Q2, Q3 మాత్రమే రాయాలి. Q1, Q2, Q3. సో ఇవి మాత్రమే రాసాం. సో ఇవి రాసిన తర్వాత వీటిలోని కాస్ట్ రాసుకుందాం. సో 5 ఇది లేదు, ఇంకా P1 వెళ్ళిపోయింది కాబట్టి 6, 8, 9. 6, 8, 9. సో ఇది వెళ్ళిపోయిందని చెప్పడానికి ఇలా డాట్స్ పెట్టేసుకుందాం. ఇది వెళ్ళిపోయింది కాబట్టి ఇట్లా డాట్స్ పెట్టేసుకుందాం. సో ఎందుకంటే మళ్ళీ రాయకుండా ఉండడానికి, మనకు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి. 3, 2, 1, 3, 2, 1, 4, 10, 12, 4, 10, 12. ఇంకా అవైలబిలిటీ ఎంత ఉంది ఇక్కడ, 10, 50, 30, 10, 50, 30. రిక్వైర్మెంట్, సో రిక్వైర్మెంట్ ఎంత ఉంది, 60, 20, 10, 60, 20, 10. సో ఇలా రాసుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఇవ్వాలి. సో మళ్ళీ ఇవ్వాలంటే లోపల మళ్ళీ కాస్ట్ ఎంత ఉందో చూసుకోవాలి. సో లోపల కాస్ట్, లీస్ట్ కాస్ట్ అంటే తక్కువ కాస్ట్ ఎక్కడుంది, సో 1 అనేది అన్నిటికంటే తక్కువ కాబట్టి దీనికి ఇచ్చుకోవాలి. సో ఇంకొకటి ఏమన్నా ఉంటే ఆ రెండిట్లో ఏదో ఒకటి ఇచ్చుకునే వాళ్ళం, కానీ ఇక్కడ సింగిల్గా ఉంది 1 అనేది కాబట్టి తప్పకుండా దీనికి మాత్రమే మనము ఇచ్చుకోవాలి. సో ఇట్లా బాక్స్ వేసుకొని కార్నర్లో ఇక్కడ 50 ఉంది, ఇక్కడ 10 ఉంది. సో రెండిట్లో చిన్నది ఏది, 10 అనేది చిన్నది కాబట్టి ఆ 10 అనేది ఇక్కడ రాసుకోవాలి. సో ఆ 10 అనేది ఇక్కడ రాసేసాం. సో 10 అనేది రాసేసిన తర్వాత 50లో 10 పోతే ఎంత ఉంటుంది, 40 ఉంటుంది. సో ఇక్కడ 10లో 10 పోతే 0 ఉంటుంది కాబట్టి సో 0 ఉంది కాబట్టి మనం ఇంకేం చేయొచ్చు, P4 అనే కాలంని డిలీట్ చేయొచ్చు. సో P4 అనే కాలంని డిలీట్ చేయొచ్చు కాబట్టి సో P4 అనే కాలంని డిలీట్ చేయొచ్చు. సో దాన్ని క్రాస్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ సో ఇప్పుడు ఎలా వస్తుంది, అది రెండే ఉన్నాయి, P3, P4, Q1, Q2, Q3. ఇవి 3, ఇవి 2 కాబట్టి సో మనం మ్యాట్రిక్స్ని అలా గీసుకుందాం. 2 కాలంలు, 3 రోలు.
సో ఇలా గీసాం. ఇక్కడ P1 వెళ్ళిపోయింది, P4 వెళ్ళిపోయింది, P2 P3 మాత్రమే ఉన్నాయి. ఇక్కడ Q4 మాత్రమే పోయింది కాబట్టి Q1 Q2 Q3 ఉన్నాయి. సో నెక్స్ట్ అవైలబిలిటీ రిక్వైర్మెంట్. సో లోపల ఎంత ఉన్నాయో చూద్దాం. వీటిలో 6 8 3 2 4 10 6 8 3 2 4 10. నెక్స్ట్ అవైలబిలిటీలో ఎంత ఉంది ఇక్కడ? అవైలబిలిటీ ఎంత ఉంది? 10 40 30. సో 50 కాదు, ఇప్పుడు 40 రాసుకోవాలి. 10 40 30. సో ఇక్కడ రాస్తే 10 40 30. సో రిక్వైర్మెంట్లో ఎంత ఉందో చూద్దాం. సో రిక్వైర్మెంట్లో 60 20. సో 60 20. ఓకే. సో ఇలా ఉంది. మళ్ళీ మనం ఎక్కడ ఇచ్చుకోవాలి? లోపల కాస్ట్ని బాగా అబ్జర్వ్ చేయాలి. లోపల ఈ కాస్ట్ని అబ్జర్వ్ చేస్తే లీస్ట్ కాస్ట్ అంటే తక్కువ కాస్ట్ ఎక్కడ ఉంది? 2 అనేది మనకి తక్కువ కాస్ట్ కాబట్టి ఆ 2 దగ్గర ఇచ్చుకోవాలి. ఇంకా వేరేది ఏం లేదు ఆప్షన్. సో ఒకటే ఒకటి ఉంది కాబట్టి ఇలాంటి 2 అనేది ఇంకెక్కడైనా ఉండింటే మన ఇష్టం, ఆ రెండిట్లో దేనికైనా ఇచ్చుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే 2 అనేది ఒక్కటే ఉంది కాబట్టి దీనికి ఇచ్చుకుంటాం. సో ఇప్పుడు ఈ 2 ఉండేదానికి ఇక్కడ ఈ రోలోను ఈ కాలంలోను చూడాలి. సో ఇక్కడ 40 ఉంది, ఇక్కడ 20 ఉంది. రెండిట్లో చిన్నది ఏది? 20 అనేది చిన్నది కాబట్టి 20. సో 20లో 20 పోతే 0, 40లో 20 పోతే 20. సో ఇది ఇప్పుడు 0 అయిపోయింది కాబట్టి దీన్ని డిలీట్ చేసేసుకోవచ్చు. సో P3 అనే కాలము డిలీట్ అయిపోతుంది మనకి. సో P3ని డిలీట్ చేసేద్దాం. సో P3ని డిలీట్ చేసేసాం. సో లేదా ఇట్లా లైన్ అయినా కొట్టచ్చు మనం. సో ఇప్పుడు మనకి మిగిలింది ఏంటి? ఇది ఒక్కటే. సో అదొక్కటే మిగిలింది కాబట్టి దాన్ని అలాగే స్ట్రైట్గా తీసుకుందాం. P2 మాత్రమే మిగిలింది కాబట్టి P2 Q1 Q2 Q3. నెక్స్ట్ అవైలబిలిటీ రిక్వైర్మెంట్. సో మనకి ఇలా చూసుకుంటే ఏముంది? 6 3 4 ఉంది. 6 3 4. అవైలబిలిటీ ఎంత ఉంది దీనికి? 10. సో ఇక్కడ 40 రాయకూడదు, 20 ఉంది కాబట్టి 20 రాయాలి. 30. సో ఇక్కడ 60, ఇది ఒక్కటే కాబట్టి 60. సో మళ్ళీ లోపల మనం బాగా అబ్జర్వ్ చేయాలి. కాస్ట్ ఎక్కడ తక్కువ ఉంది? 6 3 4లో ఏది చిన్నది? 3 అనేది చిన్నది కాబట్టి 3కి మనం ఇచ్చుకోవాలి. సో ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 60 ఉంది. సో రెండిట్లో చిన్నది 20 కాబట్టి ఇక్కడ 20 రాయాలి. సో 20 రాస్తే అప్పుడు 20 - 20 అంటే 0 అయిపోతుంది. ఇక్కడ 60 - 20 అంటే 40 ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఏది వెళ్ళిపోయింది? Q2 అనే రో కంప్లీట్గా వెళ్ళిపోయింది. సో Q2 అనే రోని ఎలిమినేట్ చేస్తాం. ఇంకా రిమైనింగ్ ఏముంది? Q1 Q3 మాత్రమే. సో అంటే సో ఇది P2 ఉంది, Q2 Q3 Q1 Q3 ఉంది. సో Q1 Q3 ఇక్కడ లోపల వాల్యూస్ చూసుకుంటే 6 4 అవైలబిలిటీ రిక్వైర్మెంట్. సో అవైలబిలిటీ ఎంత ఉంది ఇక్కడ? 10 30. సో ఇది వెళ్ళిపోయింది కాబట్టి దీన్ని ఏం రాయం? 10 30. సో కింద రిక్వైర్మెంట్ అనేది ఎంత ఉంది? 60లో 20 పోయింది కాబట్టి ఇంక 40 ఉంది కాబట్టి 40 రాస్తాం. సో ఇలా వచ్చింది. వీటిలో ఇప్పుడు స్మాల్ వాల్యూ ఎంత? సో స్మాల్ వాల్యూ అనేది 4 కాబట్టి ఫస్ట్ 4కి ఇద్దాం. సో 4కి ఎంత ఇవ్వచ్చు? ఇక్కడ 30 ఉంది, ఇక్కడ 40 ఉంది. సో రెండిట్లో చిన్నది 30 కాబట్టి 30 ఇచ్చేస్తాం. అప్పుడు ఇక్కడ 0 అయిపోతుంది. ఇక్కడ 40లో 30 పోతే 10 ఉంటుంది. సో మనం యాక్చువల్గా ఇంకా పక్కన గీయాలి. గీయకపోయినా ఇక్కడే రాసేయచ్చు. ఎందుకంటే ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 10 ఉంది కాబట్టి
ఆటోమేటిక్గా ఇక్కడ 10 ఇచ్చుకోవచ్చు. సో కాబట్టి ఒక్క నిమిషం. సో ఇలా ఇచ్చాం. ఇప్పుడు ఏం చేయాలంటే therefore the total transportation table is. సో ఇప్పుడు ఏం చేయాలి, మొత్తం ట్రాన్స్పోర్టేషన్ టేబుల్ రాయాలి. సో మొత్తం ట్రాన్స్పోర్టేషన్ టేబుల్ అంటే ఏంటి, 4x4 మ్యాట్రిక్స్ రాయాలి. సో 4x4 రాస్తే పైన P1 P2 P3 P4 Q1 Q2 Q3 Q4. సో మనం అవైలబిలిటీ రిక్వైర్మెంట్ రాయాల్సిన అవసరం లేదు, ఇంకా లోపల ఉన్న వాల్యూస్ రాస్తే చాలు. సో లోపల ఉన్న కాస్ట్ ఏముందో ఇది 5 6 8 9. ఫస్ట్ రో 5 6 8 9 5 6 8 9. నెక్స్ట్ సెకండ్ రో ఏముంది 4 3 2 1. సో 4 3 2 1 4 3 2 1 4 3 2 1. నెక్స్ట్ 7 4 10 12 7 4 10 12. సో ఫైనల్గా డమ్మీ రో, దాంట్లో అన్ని జీరోలు తీసుకున్నాం కాబట్టి జీరోలు 0 0 0 0. సో అన్ని జీరోలు రాసాం. సో ఇప్పుడు ఒక్కొక్కటి మనం ఎక్కడెక్కడ ఇచ్చామో అవన్నీ రాసుకుంటూ రావాలి. సో అవన్నీ రాసుకుంటూ వస్తే ఫస్ట్ ఎక్కడ ఇచ్చాం, Q4 P1 Q4 P1లో ఇచ్చాం కాబట్టి ఎంత ఇచ్చాం, 20 ఇచ్చాం. సో Q4 P1 20 ఇచ్చాం. సో ఒక నిమిషం లైన్లో ఉండండి. దీంట్లో ఉన్నాయి, సార్ వస్తే ఇస్తాగా, ఇక్కడ ఉన్నాయి. న్యూమెరికల్ అయితే ఇస్తానండి. ఆ తాళం తీసుకొని లాస్ట్ మీరు అది తీయండి. అందులో బుక్స్ ఒక చిన్న నోట్స్ ఉంటుంది, చిన్నగా ఉంటుంది, కొంచెం అనుకోటి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ ఎక్కడ ఇచ్చాం మనం, ఒక నిమిషం. సో సెకండ్ టేబుల్లో Q2 P4 Q2 P4లో ఇచ్చాం, ఎంత 10 ఇచ్చాం కాబట్టి. సో ఇక్కడ చూస్తే Q2 P4. సో Q2 P4లో 10 ఇచ్చాం. సో ఆ 10 రాద్దాం. నెక్స్ట్ Q2 P3లో 2 దగ్గర 20 Q2 P3. సో Q2 P3లో 2 దగ్గర 20 ఇచ్చాం. నెక్స్ట్ Q2 P2. సో Q2 P2లో 3 దగ్గర 20 Q2 P2లో 3 దగ్గర 20. నెక్స్ట్ Q1 P2. సో Q1 P2లో 6 దగ్గర 10 Q1 P2 6 దగ్గర 10. నెక్స్ట్ Q3 P2లో 4 దగ్గర 30 Q3 P2.
Q3 P2 లో 4 దగ్గర చిన్న నోట్స్ న్యూమరికల్ బుక్స్ ఉంటాయి, ఒక 10 రూపీస్ నోట్స్ ఉంటుంది, న్యూమరికల్ బుక్స్ ఉంటాయి, అది తీయండి. ఓకే, మనం ఇట్లా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ మొత్తం రాసిన తర్వాత ఇంకా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ని మనం కౌంట్ చేయాలి. దేర్ ఫోర్ ద ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎంత అయిందో చూద్దాం. సో ఇప్పుడు ఇది ఇంటూ ఇది రాయాలి, 10 into 6 10 into 6 ప్లస్ నెక్స్ట్ సెకండ్ రోలో ఏముంది 20 into 3 20 into 3 ప్లస్ ఇంకా ఏముంది 20 into 2 ఉంది, 20 into 2 నెక్స్ట్ 10 into 1 ప్లస్ 10 into 1, సో ఇంకా ఏమున్నాయి 30 into 4 30 into 4 నెక్స్ట్ ఏముంది 20 into 0 ఉంది కాబట్టి 0. సో ఇవన్నీ కౌంట్ చేయాలి. 10 into 6 అంటే 60 ప్లస్ 20 into 3 అంటే 60 ప్లస్ 20 into 2 అంటే 40 ప్లస్ 10 into 1 అంటే 10 నెక్స్ట్ 30 into 4 అంటే 120 20 into 0 అంటే 0. సో మొత్తం ఎంత అయిందో చూద్దాం ఒకసారి. 120 ఒక 20 160 సారీ 40 160 170, సో 170 ప్లస్ 120 290, సో మొత్తం 290. సో ఇది ఆన్సర్. సో మనం ఏం లేదు, లీస్ట్ కాస్ట్ మెథడ్ అంటే లోపల కాస్ట్ ఎక్కడైతే లీస్ట్గా ఉంటుందో ఫస్ట్ దానికి ఇచ్చుకుంటూ రావాలన్నమాట. సో అలా ఇస్తూ వస్తే అదే మనకి ఇనిషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అవుతుంది. ఓకే, ఒక నిమిషం వెయిట్ చేయండి.